నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. చెప్ప సో నీలో ఆ మెచ్యూరిటీ అనేది కూడా ఇండస్ట్రీ తీసుకొని వచ్చింది ఆఫ్టర్ సలార్, అంతే కదా? ఓకే, కమింగ్ టు ద స్టోరీ సెలెక్షన్. సో ఆఫర్లు కుప్పటి తెప్పటిగా వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కసారిగా మంచి స్టార్డమ్ అనేది కూడా వచ్చేసింది. ఏది పడితే అది యాక్సెప్ట్ చేస్తున్నావు, లేకపోతే స్టోరీస్ కానీ నీ క్యారెక్టరైజేషన్ ఏంటి అని చెప్పేసి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? నా క్యారెక్టరైజేషన్ కానీ ఫర్దర్ స్టోరీ కానీ అన్ని చూసుకొని చూసిగానే వెళ్తున్నాం అన్న ప్రస్తుతానికి. ఎవరు నీతో పాటే స్టోరీ విని సో దిస్ ఇస్ ద రైట్ వన్ ఫర్ యూ అనేవాళ్ళు? పేరెంట్స్ వింటారు. పేరెంట్స్కి ఇంకా మాకు ఒకనొక టైంలో జడ్జిమెంట్ రాదు కదన్న ఎవరికైనా. సో అలాంటప్పుడు హెల్ప్ చేయడానికి చాలామంది ఏడి అన్న వాళ్ళు ఉన్నారు. సలార్ నుంచి ప్రకాష్ అన్న ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటాను. అలాగే చాలామంది, నాట్ ఓన్లీ ప్రకాష్ అన్న, ఇంకా కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు మన ఇండస్ట్రీలో. సో వాళ్ళకి కాల్ చేసి ఇలా సో మనకి వాళ్ళకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదన్న. సో ఫర్దర్గా ఇది ఎలా పోర్ట్రే అయ్యిద్ది, ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది, సో ఇలాంటిది ఆగాల, ఇంకా వేరే దానికోసం వెయిట్ చేయాలి, అన్నీ చాలా డిస్కస్ చేసి కానీ కరెక్ట్గా అనిపించింది అంటే మైండ్కి చేసేస్తాను. ఓకే, టుక్టుక్లో నీతో పాటు చేసిన రోషన్ ఇప్పుడైతే కోట్ అనే మూవీతో ఒక బలమైన క్యారెక్టరేషన్తో వచ్చేస్తూ ఉన్నాడు. అండ్ దాంతోపాటు టుక్టుక్లో ఉన్నాడు. 2 మూవీస్ ఇన్ ద మార్చ్. నీ విషయానికి వచ్చేటప్పటికి ఆ మూవీలో ఉన్నావు, దాంతోపాటు సో పాన్ ఇండియన్ మూవీ లూసిఫర్ 2లో కూడా ఉన్నావు. ఏంటిది అసలు ఇద్దరు కలిసి ఒకటేసారి దున్నేద్దామని డిసైడ్ అయిపోయారా? అంటే అలా కుదిరే అన్న అన్ని. సో లూసిఫర్ అంటే నా సినిమా అని చెప్పట్లేదు, నేను చేస్తున్న సినిమా అని చెప్పట్లేదు, కానీ ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందని అందరికీ. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియన్ యాక్టర్స్, ఫారెన్ యాక్టర్స్ కూడా తీసుకొచ్చారు. పృథ్వీ గారు మనం చూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి ఒక యాక్టర్, కబూగాన్ ఒక క్యారెక్టర్ వేరే. సో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా బాగుంటుంది. స్టాండర్డ్స్ కూడా మీరు టీజర్ చూసుంటే విజువల్స్ బట్టి తెలిసిపోయి ఉండదు. సో యా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ దీనికి వచ్చేస్తే మాత్రం ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ దట్ ఈ ఏజ్లో చాలా మంచి, ఇంకా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్న ఇది చేశారు అంటేనే ఒక లెవెల్కి వచ్చింది, ఓకే చూడొచ్చు అన్నట్టు. అలాంటి దాంట్లో ఇలాంటి మంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొని, ఒక బలమైన ఇది పట్టుకొని, అంటే కాన్ఫ్లిక్ట్ ఇదంతా పట్టుకొని, అలాంటి దాంట్లో లీడ్ రోల్ ఫుల్ లెంత్గా రోషన్ గారు పడ్డం అనేది చాలా, అంటే ఎప్పటి నుంచి కలిసి ఉన్నాం కదా ఒక ఇది ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్ పరిచయం మీ ఇద్దరికి? నాకు ఫస్ట్ పరిచయం సలార్కి ఒక 2 years ముందు నుంచే అన్న. ఏ మూవీనా? మూవీ కదా, నార్మల్గా ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. అదెట్లా అంటే మనోడిది వేరే సంథింగ్ డిఫరెంట్ స్కూల్, సంథింగ్ డిఫరెంట్ స్కూల్ అదంతా, కానీ ఇండస్ట్రీ కదన్న. అంటే ఇండస్ట్రీ చైల్డ్ ఆర్టిస్టే, వేరే చైల్డ్ ఆర్టిస్ట్ ద్వారా నాకు తెలుసు. సో అలా ఓకే. ఇప్పటికీ మంచి ఫ్రెండ్సా? ఇప్పటికి చాలా, నాకు కూడా కలిసి వచ్చాము. కలిసి వచ్చారు, తినేసి వచ్చారు అనుకుంటా. తినేయడం కాదు, వేరే పని ఉంటే దానికి అక్కడ కలిసేమన్నా. ఓకే, కమింగ్ టు ద లూసిఫర్ 2, ఏంటి అసలు సలార్లో పృథ్వీ గారి చైల్డ్ రోల్ చేసిన తర్వాత ఆయన నిన్ను వదిలిపెట్టేటట్టు లేరు, లూసిఫర్కి కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం నడుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ నీల్ సార్ లాంటి ఒక ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అంటే, ఆయన ఎక్సైట్ అయ్యి ఇంకో టాప్ డైరెక్టర్కి, ఆయన టాప్ డైరెక్టరేగా టాప్ పర్ఫార్మర్, ఇప్పుడు లిరిక్స్ కూడా రాసేస్తున్నారు, అసలు ఒక సినిమా లైబ్రరీ అనొచ్చు. సో అలాంటి ఆయనకి ఇది చేయడం, సజెస్ట్ చేయడం, ఆయన చూసి ఆయనకున్నంత నమ్మకం నా మీద నాకు కూడా లేదన్న నాకు తెలిసి. ఓకే, టేక్స్లో నేను ఇంకా పాపం చాలాసార్లు సార్ ఇంకొకటి సార్ అనేసి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, కానీ ఆయన మాత్రం అసలు చాలా నమ్మకం. అది చూసినప్పుడల్లా భలే ఒక ఎమోషనల్ ఇది వచ్చింది లోపల నుంచి, అరే నా మీద ఇంత నమ్మకం ఉంది ఈయనకి అని. అలాంటిది. మోహన్ లాల్ సార్తో ఏమన్నా కాంబినేషన్ సీన్ ఏమన్నా ఉందా? అది మీరు సినిమాలో చూడండి. అంటే బిట్గా ఏమన్నా తెలిసిందంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఓహో, ప్రిపేర్ వచ్చావు అనమాట, ఇదే డైలాగ్ చెప్పాలి అని చెప్పేసి. అంతే, అయితే ఉండబోతుంది. ఏమో. ఓకే, సో నువ్వు చెప్పిన దాని తగ్గట్టే మేము ఆన్సర్ ఏంటో అర్థమైపోయింది అనమాట. ఏంటిది ఉండబోతుంది? సినిమా చూడండి అన్న మీరు. మళ్ళీ అదే డైలాగ్ సినిమా మేము అంటే ఇప్పుడు మా స్క్రిప్ట్ మేము రాసుకోకూడదా? మీరు స్టేట్మెంట్లు ఇచ్చాకండి అన్న. ఓకే, ఎనీవేస్ మంచి మూవీతో కూడా వచ్చేస్తున్నావు. దట్ వాస్ నైస్. అండ్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఎట్లుంది నీ ఫేమ్ కానీ అక్కడ? సో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్? కాలేజ్కి వెళ్ళే తక్కువ అన్న. ఎన్ని రోజులు వెళ్తావు? నెల రోజుల్లో ఒక 1 day 2 days అంతే. నేనేదో సరదాగా చెప్పినా, నిజమేనా? నిజంగా ఊరిని
కొన్నిసార్లు 3 months పాస్ 6 months అయితే ఒకసారి వెళ్ళే Hmm. 6 months వెళ్ళలేదు. అప్పుడప్పుడు 1 week వెళ్తే నువ్వేంట్రా రోజు వస్తున్నావు అంటారు మా ఫ్రెండ్స్. అలా ఉంటుంది. ఓకే. సో కోయిడా లేకపోతే ఎట్లా? కోయిడ్ కోయిడ్ కోయిడేనా? మరి అమ్మాయిల ఫాలోయింగ్ కానీ అన్న నేను కాలేజ్కి వెళ్ళేది తక్కువ. వచ్చినప్పుడే ఒక స్టార్ట్ డౌన్. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేలా నార్మల్ స్టూడెంట్ వస్తున్నాడులే అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఒకసారి వాడు వచ్చాడంటారా అని చెప్పి పాయింట్ ఆఫ్ టైం అది కూడా అలవాటు అయిపోద్ది కదన్నా. అలవాటు అయిపోతా. స్టార్టింగ్ లో అంటే వీడది సరే మనోడేగా అంటారు, తర్వాత ఏముంది అట్లా అంతే. ఓకే. ఓ ఆఫ్టర్ సలార్ ప్రభాస్ గారిని ఏమైనా మీట్ అయ్యడం కానీ సో ఎప్పుడైనా జరిగిందా? లేదన్న, ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. వెయిటింగ్. సో ఇది ఎన్నాళ్ళో వేచిన ఉదయం లాగా ఎన్నాళ్ళో వేచిన మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంత వెయిట్ చేపిస్తుందంటే గట్టి మూమెంటే అవుతుందట. ఓకే. సో నువ్వు చేస్తున్న ప్రీవియస్ క్యారెక్టర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే గడ్డాలు మీసాలు రాని సందర్భంలో చేసిన ఒక మూవీస్ అన్నీ ఇప్పుడు కంప్లీట్ ఒక వేరియేషన్ అనేది కూడా వస్తూ ఉంది. యు ఆర్ చేంజింగ్ అంటే క్యారెక్టరైజేషన్ సెలెక్షన్స్లో కూడా సంథింగ్ డిఫరెంట్ అనేది కూడా వస్తుంది. చిన్నపిల్లల్లా చూసేవాళ్ళం, ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ మ్యాన్లో చూసాం. సో ఎలా అనిపిస్తుంది? ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా వస్తున్నాయి నీకు? అంటే వచ్చేవి అన్ని రకాలుగా వస్తున్నాయి అన్న. కొంతమంది చూసి పెద్దోళ్ళ ఉన్నావు కదా సినిమాలో అనేసి పిలుస్తున్నారు, కొంతమంది చిన్న చిన్న వాటి కోసం పిలుస్తున్నారు. ఇదంటే నేను ఇంకా ట్రిమ్ చేయకుండా వదిలేసా, కానీ ఇదేనా ఏముందన్న కొంచెం వచ్చింది, ఇంకా పెరగాలి, ఇంకా మెచ్యూర్ అవ్వాలి. కానీ నీకు ఒక ఐకానిక్ అది ఒకటి ఉందప్ప, నీ హెయిర్. దాన్ని చూసి ఈజీగా గుర్తుపడుతున్నాను కదా. నువ్వు మాస్క్ పెట్టుకున్నా గుర్తుపడుతున్నారంటే దట్స్ ద రీజన్. సో ఇంకా అంత ట్రాన్స్ఫర్మేషన్ ఏం కావట్లేదు. ఇంకా ఆ ఏజ్ లెవెల్ ఇవైతే చేస్తున్నా, కానీ చాలా మంచివి చేస్తున్నా. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్ అంతే. ఓకే. సో ఈ 2 మూవీసే కాకుండా నెక్స్ట్ ఏం రాబోతున్నాయి నీ దగ్గర నుంచి? ఏప్రిల్లో ఒక పెద్ద తమిళ సినిమా రాబోతుందన్న. సో ఇంకొక మంచి పెద్ద తమిళ సినిమా చేస్తున్నా. సో 2 మంచి చాలా చాలా పెద్ద హీరోలు, చాలా పెద్ద సినిమాలు, చాలా మంచి డైరెక్టర్లు. ఏంటిదన్నా తమిళ్ మూవీ పెద్ద మూవీస్ అన్నావు కదా, ఏంటది? అజిత్ గారి మూవీయా? మీరు చూడనన్నా. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? ఇలా అడుగుతారా అందరు అన్న? అందుకే కదా నువ్వు అంటే ఫేవరెట్ హీరో అంటే నేను చాలా ఒక ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి చూసే పర్స్పెక్టివ్ మారిపోయిందన్న. ఓకే. సో దీని వెనకాల ఏం చెప్పాలనుకుంటున్నారా అని ఒకటి ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఆడియన్స్ చూస్తుంటే ఒకరు అట్లా నడుస్తూ సత్యం సుందరం మొన్న మేయర్గన్ అది, సో అది చూస్తుంటే మీరు ఓకే చూస్తున్న ఒక ప్లెజెంట్ సినిమా, కానీ నేను ఎలా చూసే పర్స్పెక్టివ్, నేను చూడడం కాదు, పర్స్పెక్టివ్ మారిపోయింది. వాళ్ళు అలా ఒకే ఇద్దరు కలిసి నడుస్తున్నా కూడా వాళ్ళు ఒక్కో డేలోకి ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అనేది చూసి నేను అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను. అంటే అదొక లైబ్రరీ లాగా నీకు పనికి వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మూవీని డీకోడ్ చేస్తూ అట్లా వెళ్ళిపోతున్నావు. డీకోడ్ అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇదంతా కాదు, నా వర్క్ ఎక్స్ప్రెషన్స్ వైస్ కానీ ఎవ్రీథింగ్. సో ఎందుకు ఇక్కడ ఇలా మనం ఇలా కూడా పెట్టచ్చు కదా అంటే మనం చేస్తాం ఒకవేళ. సో తర్వాత ఓకే నెక్స్ట్ సీన్ కదా అర్థమైంది ఎందుకు ఇక్కడ ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అన్నట్టు, లేదా ముందు సీన్ వల్ల తెలిసిద్ది ఎంత సటిల్గా ఎలా ఇస్తున్నారు. ఆ సటిల్నెస్ యాక్టింగ్ చేయడం కానీ నాట్ ఓన్లీ ఆ సినిమానే కాదు ప్రతి దాంట్లోనూ అంటే కొత్తగా ఇస్తుంటారు కదన్నా, అందరూ ఒకేలా లేరు కదా. సో ఆ కొత్తది ప్రతిదీ తీసుకొని సో ఆ కైండ్ ఆఫ్ ఒక బుక్ లాగా అయిపోయింది సినిమా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్, సో ఫుల్ మెచ్యూర్డ్ వచ్చేసి ఒక హీరోగా కనిపించాలి అని అనుకున్నప్పుడు సో ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ పిక్ చేసుకోవడానికి బాగా ఇష్టపడతావు? మంచి సినిమా ఏదైనా అన్న. మంచి సినిమా అంటే ఒక జోనర్ అనేది కూడా పర్టికులర్గా ఒక పర్సన్కి ఇష్టం అనేది ఉంటుంది. నువ్వు హైపోథెటికల్ ఆన్సర్స్ మాత్రం వద్దు, నాకు అన్ని ఇష్టం, అందరు హీరోస్ ఇష్టం ఇట్లాంటిది కాదు. సో కొన్ని జోనర్స్ విషయం ఫ్యాక్ట్స్ అన్న, ఫ్యాక్ట్సే కాకపోతే ఇక్కడ కెమెరాల ముందు చెప్పడానికి వద్దని అనుకుంటారు కదా. సో ఆ టైప్లో